ఏంటి సత్య అంత దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తున్నావు? అయినా అసలు భూచక్రంలాగా ఇల్లంతా తిరుగుతూనే ఉంటావు. ఒక్క నిమిషం కూడా కూర్చోవు కదా! ఏంటి అలా అరగంట నుంచి కూర్చుండిపోయావు? రఘురామ్ గారు వచ్చి పక్కనే కూర్చుంటూ అడిగారు సత్యవతమ్మను. ఏమోనండి, బాగా నీరసంగా అనిపిస్తుంది. బీపీ ముళ్ళనో ఏమో కానీ. ఆ టెంకుగాడున్నాడు కదా, మీ ముద్దుల చిన్న మనవడు. నన్ను ఎంతసేపు పరిగెత్తించాడో తెలుసా అండి? ఒక్క ముద్ద అన్నం తినిపించడానికి ఇల్లంతా తిరిగానండి నేను వాడితో పాటు అసలు. వాడికి ఒక్క ముద్ద పెట్టేటప్పటికి నాకు నీరసం వచ్చేస్తుంది బాబు. నేను చేయలేకపోతున్నాను ఇదంతా. చాలా నీరసంగా ఉంది సత్యవతమ్మ గొంతు. అయ్యో! మరి కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకో సత్య. ఎందుకంత హైరాణ పడ్డా? అయ్యో రామ! రెస్ట్ తీసుకునే ఖాళీ ఎక్కడుందండి నాకు. అరవిందోళ్ళు వచ్చే టైం అయిపోయిందా? వాళ్ళ ఇంటికొచ్చే టైంకి ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టాలి కదా! ఆ సన్నిగాడేమో అమ్మమ్మ, అమ్మమ్మ ఇవాళ సున్నుండలు చేసి పెట్టవా? ఇవాళ సున్నుండలు చేసి పెట్టవా? అని 2 రోజుల నుంచి నా ప్రాణం తినేస్తున్నాడు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. నీరసంగానే లెగుస్తూ వెళ్ళిపోయింది ఆవిడ వంటగదిలోకి. తరువాత రోజు రఘురామ్ గారి ఫ్రెండ్ వచ్చాడు సత్యనారాయణ. ఏంట్రా 10 రోజుల్లోనే ఇంత చిక్కిపోయావు? రా వచ్చి కూర్చో. తీసుకొని తన గదిలోకి వెళ్ళి కూర్చోపెట్టుకున్నాడు. సత్యనారాయణ గారి భార్య చనిపోయి ఎన్నో రోజులు కాలేదు. మధ్య మధ్యలో వెళ్ళి రఘురామ్ గారు వెళ్ళి పలకరిస్తూనే ఉన్నారు. ఏంట్రా ఇలా అయిపోయావు? ఇంట్లో అంత జనమున్నా కూడా ఇట్లా అయిపోయావేంట్రా? ఒంట్లో బాగోట్లేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగారు రఘురామ్ గారు. లేదురా, ఏదేమైనా నాకు తను లేని లోటు బాగా తెలుస్తుందిరా. ఉన్నన్ని రోజులు విసుక్కున్నా కసురుకున్నా భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఇద్దరూ ఉండాలిరా. జీవితంలో ఒంటరి అయిపోయానేమో అనిపిస్తుంది. ఏం మాటలురా, నువ్వెందుకు ఒంటరి అవుతావు చెప్పు? కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు నీకు ఇంటి నిండా జనమే కదరా. నువ్వలా నీకు ఇన్ని రోజులు కలిసి ఉన్నారు కదా, నీకు అలా అనిపిస్తుంది తప్ప నువ్వు ఎక్కడరా ఒంటరి వాడివి? రఘురామ్ గారు సర్ది చెప్పబోయారు. అవునరా, వాళ్ళందరూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నా గురించి ఎవరికి కావాలి చెప్పు? అదే తనుండుంటే ప్రతి క్షణం ఏవండి ఏవండి అని నా చుట్టూ తిరిగి నాకేం కావాలా అని అన్నీ నాకు సర్ది పెడుతూ ఉండేది. ఏదేమైనా వీళ్ళు ఉన్నన్ని రోజులు మనకు వాళ్ళ విలువ తెలియదురా. ఇప్పుడు తీరా విలువ తెలిసేటప్పటికి వాళ్ళని మనం కోల్పోతున్నామేమో అనిపిస్తుంటుంది. ఎంతో బాధగా కన్నీరుతో అంటున్నారు సత్యనారాయణ. ఏ ఏంట్రా చిన్నపిల్లోళ్ళలాగా? జీవితం చివరి దశకు వచ్చామురా. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ ఆవిడ రేపు మనము, అంతే కదరా. అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఇప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటే జరిగేది ఏముంటుందిరా? రఘురామ్ గారు సర్ది చెప్పారు. ఏమోరా, 4 రోజులు అలా వెళ్ళి కాశీ రామేశ్వరం ఆ తీర్థయాత్రలన్నీ చేయాలని అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగిందోరా నన్ను వెళ్ళి అన్ని తీర్థయాత్రలు తిరిగి చూద్దామండి, గుడికి తీసుకువెళ్ళమని ఎన్నోసార్లు అడిగిందిరా. తర్వాత వెళ్దామని. ఎంతసేపు నా పనుల్లోనే నేనున్నాను కానీ నేను తనని పట్టించుకోలేకపోయానురా. రఘురామ్ గారు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. సత్యనారాయణ గారు కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తరువాత రోజు టింకుతో కలిసి టీవీ చూస్తున్నారు రఘురామ్ గారు. టింకు టీవీలో వచ్చేవి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళ తాతగారికి. అయినా సరే అవేవి వినిపించట్లేదు. టీవీలో వచ్చే బొమ్మ కూడా కనిపించటం లేదు. కేవలం సత్యనారాయణ గారు అన్న మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. వీళ్ళు ఉన్నన్ని రోజులు మనకు తెలియదురా వీళ్ళ విలువ. ఒంటరినైపోయానేమో అనిపిస్తుంది. ఇవే మాటలు రాత్రి నుండి తన చెవుల్లో హోరుమని సౌండ్. ఏంటి ఇంతగా తను అంత బాధపడిపోతున్నాడు? ఇంటి నిండా జనమున్నా కూడా ఏమన్నాడు తను? అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. నాతో ఎవ్వరికీ సంబంధం లేదు కదరా అని ఎంత బాధపడుతున్నాడు తను. భార్య ఉంటేనే కదా మగవాడికి తోడు. ఎంతో బాధగా అనిపిస్తుంది లోపల లోపల రఘురామ్ గారికి. ఏదో ఏదో తెలియని బాధ తన మనసులో నుంచి కూడా వెలికి వస్తుంది. ఏంటి ఎందుకు ఇంత అనీజీగా అనిపిస్తుంది మనసంతా? అవును కదా, ఏదేమైనా వాళ్ళు ఉన్నన్ని రోజులే మనకి అన్నీ జరుగుతాయి ఇంట్లో. వెంటనే అరవింద్ని పిలిచాడు. అరవింద్, ఒకసారి గిరిజ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పు. ఇప్పుడెందుకు నాన్న చెల్లి వాళ్ళని పిలిపించటం? లేదురా, పిలిపించు, మాట్లాడాలి. ఏదైనా సమస్య నాన్న? లేదురా, నువ్వైతే పిలిపించు, నేను మాట్లాడాలని చెప్తున్నా కదా. నవ్వుతూనే చెప్పిన చాలా గట్టిగా చెప్పారు రఘురామ్ గారు. సరే నాన్న, ఇగో కొంచెం సేపు నా వర్క్ ఉంది, ఇది అయిపోగానే ఫోన్ చేసి పిలిపిస్తాను. అవును, చెల్లిని ఒక్కనేనా పావును కూడా రమ్మనాలా? లేదురా, ఇద్దరిని రమ్మని చెప్పు. నేను ఖచ్చితంగా రమ్మన్నానని చెప్పి ఫోన్ చేయి, సరేనా? ఒకవేళ నాతో మాట్లాడతానంటే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను, సరేనా? ఓకే నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అరవింద్. ఇంతలో సన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి తాతయ్య, రేపు అమ్మ వస్తుందా? ఆనందంగా అన్నాడు సన్నీ. అవునురా, రేపు అమ్మ వస్తుంది. నీకు అమ్మ నాన్నలతో ఉండటం ఇష్టమే కదా, నువ్వు వెళ్ళిపోతావా మీ అమ్మ నాన్న దగ్గరికి? ఆలోచిస్తున్నట్టుగా మనవణ్ణి అబ్జర్వ్ చేస్తూ అడిగాడు రఘురామ్ గారు.
వెళ్ళిపోతాను తాతయ్య. అసలు మా అమ్మ, నాన్నతో ఉండటమే నాకు చాలా ఇష్టం తాతయ్య. కానీ ఆ అమ్మేమో "నువ్వు ఇక్కడే ఉండి చదువుకో. ఇక్కడైతే పెద్ద స్కూలు" అది ఇది అని అన్ని వంకలు చెప్తూ ఉంటది. నువ్వేదో ఒకటి సర్ది చెప్పి నన్ను అమ్మ, నాన్నతో పంపిస్తావా తాతయ్య? చాలా ఆసక్తిగా అడుగుతున్నాడు సన్ని. పిల్లలకి ఎవరు ఎంత ప్రేమ చూపించినా, ఎవరు ప్రాణంగా పెంచుకున్నా వాళ్ళ అమ్మా, నాన్న మీదే ఉంటది కదా అని లోపల లోపల అనుకున్నారు రఘురామ్ గారు. 2 రోజులు అయిన తర్వాత గిరిజ తన భర్త సతీష్‌తో కలిసి ఇంటికి వచ్చింది. "ఏంటి నాన్న అర్జెంట్‌గా రమ్మన్నావని చెప్పి నేను ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేసాను తెలుసా? ఏమైంది? అమ్మకు ఒంట్లో బాలేదా? లేకపోతే నీకు ఒంట్లో బాలేదా? చూడాలనిపించిందా?" గబగబా ప్రశ్నలన్నీ అడిగేస్తుంది గిరిజ. తను చిన్నప్పటి నుంచి ఇంతే. "అయ్యో! ఇన్ని ప్రశ్నలుగా నేను ఒకేసారి ఎలా సమాధానం చెప్పనే బాబు" నవ్వుతూ అన్నారు రఘురామ్ గారు. "లేదు నాన్న నేను ఆఫీస్‌కి సెలవు మరీ పెట్టి వచ్చాను. నువ్వే ఫోన్‌లో మాట్లాడొచ్చు కదా! ఇంపార్టెంట్ విషయం ఏదో ఫోన్‌లో చెప్తే నేను సమాధానం చెప్పేదాన్ని కదా! అనవసరంగా ఆఫీస్ సెలవు వేస్ట్ తెలుసా?" తండ్రి పక్కనే కూర్చొని కబుర్లు చెప్పసాగింది. "ఎలా ఉన్నారు మావయ్య?" సతీష్ పలకరించారు. "బాగున్నాను బాబు కూర్చో." ఇంతలో సన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "అమ్మా, నాన్న" అని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. "ఏరా చదువుకుంటున్నావా బాగా?" అడిగింది. అని గిరిజ తండ్రి వైపు తిరిగి "ఏంటి నాన్న చెప్పండి ఏంటో కబుర్లు" అంది. "ఏం లేదమ్మా, అమ్మ పెద్దదైపోతుంది కదా, ఒంట్లో బాగోట్లేదు. నువ్వు సన్నీని నీ వెంట తీసుకువెళ్ళిపోయి నీ దగ్గరే పెట్టుకొని చదివించుకో. నువ్వు చూసుకోమ్మా మీ అబ్బాయిని. ఎందుకు అంటే అమ్మ ఇంకా చేయలేకపోతుంది." చాలా నచ్చచెప్తున్నట్టుగా అన్నారు రఘురామ్ గారు. "నాన్న వాడేమన్నా చిన్నపిల్లోడా ఏంటి? వాడికి అన్ని స్నానం పోపించి అన్నం తినిపించటానికి వాడే స్నానం పోసుకుంటాడు, వాడే అన్నం తింటాడు. ఊరికే రోజు వంట చేయటం కూడా కష్టమే అయిపోయిందా నాన్న అమ్మకి? నా పిల్లోడిని చూసుకోవటం కూడా పెద్ద బాధేనా చెప్పు?" కోపంగా అంది గిరిజ. "లేదమ్మా, అమ్మ ఏమన్నా చిన్నపిల్ల చెప్పు, అమ్మ పెద్దది కదూ, అర్థం చేసుకోమ్మా" అని సర్ది చెప్పారు రఘురామ్ గారు. తరువాత రోజు అరవింద్ని, కమలాని కూడా పిలిచి "చూడండమ్మా, ఇవాళ నుంచి టింకు బాధ్యత మీరే చూసుకోవాలి. తను మీ మీ అత్తయ్య గారు అలా అంత శ్రమ పడలేకపోతున్నారమ్మా. ఇన్నాళ్ళు మీకు చేశాం కదమ్మా! ఇంకా ఓపిక లేనప్పుడు ఏం చేస్తది తను కూడా? తనకి బాగోగట్లేదు. అందుకని చెప్పి టింకు నువ్వే చూసుకో" అని సర్ది చెప్పారు. కమల "అదేంటండి? అంటే ఇప్పుడు నేను ఆఫీస్ మానేసేసి ఇంట్లో ఉండి వాడిని చూసుకోవాలా?" ఆశ్చర్యంగా అంది. "అదేంటమ్మా, వాడు నీ బిడ్డే కదా, నీ బాధ్యత కదా, మరి నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటారు?" రఘురామ్ గారు "ఏంటండి మీరేం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారా? మీరేం మాట్లాడరా?" గట్టిగా కసిరింది కమల అరవింద్‌ని. "కమలా, నాన్న చెప్పేది కూడా నిజమే కదా! అమ్మ మాత్రం ఎన్ని రోజులని మనకు చేస్తది చెప్పు? బానే ఉంది. మీరు అంతా ఒకటైపోతే ఇప్పటికిప్పుడు ఉద్యోగం మానేయాలంటే ఎలా కుదిరిద్ది? అయినా వాడేం విసిగిస్తున్నాడంటగా? పెడితే తింటాడు, స్నానం పోపించుకుంటాడు. ఇంత చిన్నదానికి కూడా చూసుకోలేకపోతున్నామని కంప్లైంట్సా మన మీద?" గట్టిగా అరుస్తూ అంది కమల. "మీరు ఏమన్నా అనుకోండమ్మా, తనకసలు ఓపిక లేదు. తను చేయలేకపోతుందని చెప్తున్నాను కదా! అందుకే ఇంక నుంచి ఇవాళ నుంచి మీరే చూసుకోండి" తేల్చి చెప్పేశారు రఘురామ్ గారు. "అదేంటి? అవునులే, వాళ్ళ అమ్మాయి పిల్లోడినైతే చక్కగా ఇక్కడే ఉంచుకొని, చదివించుకొని అన్నీ చేపిస్తారు. నా చిన్న పిల్లోడికి చేయాలంటే మాత్రం ఎంత బాధొస్తుందో" కమల చేతులు తిప్పుతూ అంది. "వాళ్ళకు కూడా పిలిచి చెప్పానమ్మా, వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అలానే ఉండండి. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయండమ్మా. ఇందులో గొడవేముంది చెప్పండి" రఘురామ్ గారు అన్నారు. "గొడవేంటండి? నేను ఆఫీస్‌కి వెళ్ళొద్దా? నేను ఇంట్లో ఉండి మరి వాడిని చూసుకుంటానా ఏంటి?" "అదంతా మీరు ఆలోచించుకోండమ్మా. దీనికి నాతో కొట్లాడితే నేనేం చెప్పగలుగుతాను? నువ్వు నీ భర్త కలిసి ఆలోచించుకొని వాడిని ఎలా చూడాలో ఆలోచించుకోండి. అంతేకాని ఎంతసేపు భారమంతా తన మీద పడేస్తే తను మాత్రం ఎలా మోస్తుంది ఒక్కటే? తనేమన్నా చిన్న పిల్ల? ఇంత చిన్నగా ఉన్న మీరే మీ బాధ్యతలను తీసుకోలేకపోతే పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు అయ్యాక కూడా ఇంకా మీకు చాకరీలు చేయలేదని మా మీద కొట్లాడితే మేమేం చేయగలం?" గట్టిగా అని అక్కడి నుంచి వచ్చేసారు రఘునాథ్ గారు. తరువాత రోజు కూతురు, కొడుకు ఇద్దరూ తల్లి దగ్గర చేరి "చూడమ్మా నాన్న ఏమంటున్నారో, మా పిల్లలకి చాకరీ చేసి నువ్వు అలసిపోతున్నావంట. మా పిల్లల రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలి, మీరే చూసుకున్నా" అని చెప్తున్నారా మా నాన్నగారు. ఇద్దరు వచ్చి వాళ్ళ తండ్రి మీద కంప్లైంట్ చేస్తున్నట్టుగా కంప్లైంట్ చేశారు సత్యవతమ్మకి. ఆవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది. "ఏంటమ్మా చూడబోతే ఇది నీకు కూడా ఇష్టమైన పనిలాగానే అనిపిస్తుందే" అంది గిరిజ. "లేదమ్మా, నాకు చేత కావట్లేదు. బాగా మోకాలు నొప్పులుగా ఉన్నాయి. నేనేం పని చేయలేకపోతున్నాను. అర్థం చేసుకోండి" అని చెప్పింది సత్యవతమ్మ. "ఇందులో బాధపడడానికి ఏముందమ్మా? అంతగా అయితే పని మనిషిని పెట్టుకుందాం. దీనికోసం ఎందుకు గొడవ? ఒక పని మనిషిని పెట్టండి. అంతగా అయితే ఆ జీతాన్ని మేమిద్దరమే ఇస్తాం. మీరు ఇవ్వకండి" ఇద్దరు అన్నారు కొడుకు కూతురు ఒకేసారి. "ఆ పని మనుషులనేదో మీరే పెట్టుకోండమ్మా మీ ఇళ్లల్లో.
మీ బాధ్యతలు మీరే చూసుకోండి. ఇంక మమ్మల్ని వదిలేసేయండి. మాకు ఓపిక లేదు. ఇంక మేము ఇన్ని చాకరీలు చేయలేము. వృద్ధాప్యంలో చివరి దశకి వచ్చేసాము. మా జీవితాన్ని మమ్మల్ని ఇలా బతకనివ్వండి. చూసినన్ని రోజులు చూసాం కదా! ఓపిక లేదు మర్రో అన్నా కూడా ఎందుకు అర్థం కావట్లేదు? రఘురామ్ గారు విసుక్కున్నారు. అంతే నానా మాటలు అనేసి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఏంటండి ఇది? ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత పెద్ద గొడవ? ఇప్పుడు ఏమైందండి? ఓపికన్నన్ని రోజులు చేస్తాను కదా! ఏమైంది చెప్పండి? తరువాతి రోజు నచ్చచెప్పిపోయింది సత్యవతమ్మ. లేదు సత్య, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకోవాలి కదా! ఎన్నాళ్ళని మనం వెనకే ఉండి ప్రతి పని చేస్తాం చెప్పు? అలా తయారయ్యి గుడికి దాకా వెళ్ళొద్దాం పద. ఎన్నిసార్లు అడిగావు గుడికి వెళ్దామని. పద. అబ్బా! ఇప్పుడు గుడికి వెళ్ళే అలా ఏం లేదండి. నాకు అలా వెళ్ళాలనిపించట్లేదు. లెగు, నువ్వు వెళ్ళి తయారవు అదే అనిపించిద్ది. నువ్వు ఇంక ఇవన్నీ వదిలేసేయి సత్య. ఎన్ని రోజులని వెంపర్లాట చెప్పు? ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా! మనం చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. 4 రోజులు బాధపడ్డా తర్వాత దానికి తగిన టైం టేబుల్ వాళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వాళ్ళేం చిన్న పిల్లలు కాదు కదా! కాబట్టి నువ్వు లేచి తయారవు. అలా ఎళ్లి గుడికెళ్ళొద్దాం అని చెప్తే ఎళ్లి సత్యవతమ్మ రెడీ అయ్యి వచ్చింది. ఇద్దరూ కలిసి దైవ దర్శనానికి అని చెప్పి గుడికి బయలుదేరారు. నేస్తాలు, ఇది ఇవాల్టి కథ. ఎలా అనిపించింది? కథ మీకు నచ్చిందా? కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలామంది చూస్తున్నారండి కథని అండ్ వింటున్నారు కూడా, కానీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన, లైక్ చేయడం వలన నాకు మరిన్ని కొత్త కథలను రాసి మీకు వినిపించడానికి ఉత్సాహంగా అనిపిస్తుంది. కాబట్టి కథ వినటమే కాదండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నాకు కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తానండి. మీ లక్ష్మి.